కంగ్రాచులేషన్స్ ఆన్ క్లికింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు క్లిక్ చేశారంటే ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్ యు ఆర్ వెల్ డిటర్మైన్డ్ టు మేనేజ్ యువర్ టైమ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. Trust me, I won't disappoint you. I will give you 5 important tips to manage your time effectively in this hectic journey of UPSC. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో టైం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేను 5 ఇంపార్టెంట్ టిప్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. With this, I welcome you all to this most important class that is going to change the way you prepare for UPSC altogether. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? Right, Mari. First of all, let me ask you the most fundamental question. Why we are struggling to manage our time in our preparation for UPSC exam? And why we need to manage our time effectively for UPSC exam? This UPSC Civil Service examination, the so-called world's toughest examination, demands you many things from an aspirant. ఒక aspirant నుంచి చాలా కోరుకుంటుంది UPSC Civil Service examination. It demands your MCQ solving ability. It demands your comprehending ability. It demands your essay writing ability. It demands your abilities with aptitude. It demands your abilities with reasoning. It demands your perseverance. It demands your consistency. And moreover, it demands your expertise on wide range of subjects. చాలా సబ్జెక్ట్స్ మీద మీకు పట్టు అనేటటువంటిది అవసరం. ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మీరు క్రాక్ చేయాలంటే. For example, we have bunch of general studies subjects, isn't it? History, polity, geography, economy, society, culture, social issues, social justice, international relations, science and technology, internal security, disaster management, agriculture, ethics, etc. Whatnot. We need to have expertise on multiple subjects as a whole. And danto patu, we need to have good hold on current affairs as well. సో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి వేరు వేరు డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మనకి పూర్తి అవగాహన ఉండాలి. నాట్ ఓన్లీ ద ఫ్యాక్చువల్ అండర్స్టాండింగ్ బట్ ఆల్సో ద అనలైటికల్ పర్స్పెక్టివ్ని హోల్డ్ చేసేటటువంటి అనలైటికల్ పర్స్పెక్టివ్తో ఆలోచించేటటువంటి ఎబిలిటీ కూడా కావాలి. అండ్ కన్సిడరింగ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ మనం తప్పకుండా ప్రతి సబ్జెక్ట్ని ప్రాపర్గా రివిజన్ చేయాలి. అండ్ దాంతోపాటు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ద మెయిన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సన్నద్ధం అవ్వాలంటే we need to write some mock tests. We need to attempt some test series, both prelims test series అనేటటువంటిది రాయాలి, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాయాలి. అండ్ we also need to have hold on our optional subject as well. మనం ఎంచుకున్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ మీద కూడా మనకు హోల్డ్ అనేటటువంటిది ఉండాలి. CSATలో వచ్చేటటువంటి ట్రికీ ఎగ్జామ్స్ని సాల్వ్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉండాలి. ఎథిక్స్లో వచ్చేటటువంటి కేస్ స్టడీస్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేసేటటువంటి ఎబిలిటీ ఉండాలి. అండ్ ఎస్ఏ పేపర్లో వచ్చినటువంటి వేరియస్ క్వశ్చన్స్ని ఫిలసాఫికల్ డైమెన్షన్లో అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీ అండ్ స్కిల్ని కూడా మనం సొంతం చేసుకోవాలి. అన్నింటికంటే మించి 3 గంటల పాటు ఒకే చోట కూర్చొని ఆన్సర్ షీట్ని ఫిల్ చేయడానికి చాలా చాలా ఓపిక అనేటటువంటిది కావాలి. మరి ఇన్ని సబ్జెక్ట్స్ మీద, ఇన్ని స్కిల్స్ మీద మనకు హోల్డ్ అనేటటువంటిది కావాలి కదా. మరి మనకున్న సమయం ఎంత? ప్రతి ఒక్కరికి ఉన్నట్టే మనకు కూడా 24 గంటలు మాత్రమే ఉంటాయి. మరి 24 గంటలని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుని యూటిలైజ్ చేయకపోతే దిస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనే ఈ అగాధాన్ని, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఈ సముద్రాన్ని మనం ఈదగలమా అంటే కష్టమనే చెప్పుకోవాలి. అందుకే వీ మస్ట్ ఫైండ్ అ వే టు మేనేజ్ యువర్ టైమ్ ఇన్ దిస్ ఎగ్జామ్. అండ్ డోంట్ వరీ, ఇన్ దిస్ వీడియో ఐ విల్ గివ్ యూ 5 ఇంపార్టెంట్ టిప్స్ టు టేక్ అవే దిస్ మిజరీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ టైం మేనేజ్మెంట్ అనేటటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయడానికి, సాల్వ్ చేయడానికి మీకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి 5 ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తాను, చూడండి. టిప్ నెంబర్ 1, అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ టైం. టైం అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, హౌ డస్ ఇట్ వర్క్ అనేటటువంటి తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ టైమ్ ఈజ్ సంథింగ్ యూ కెనాట్ బై. మీరు ఎంత ధనవంతులైనా లేకపోతే మీ దగ్గర ఎంత డబ్బున్నా మీరు సమయాన్ని కొనగలరా అంటే కొనలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైం వేస్టెడ్ ఈజ్ నెవర్ రికవర్డ్. ఒక్కసారి టైం అనేటటువంటిది వృధా అయిందా మళ్ళీ ఆ టైంని మనం వెనక్కి తెచ్చుకోగలమా అంటే తెచ్చుకునే ప్రసక్తే లేదు. వెనుతిరిగి రానిది సమయం, గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైమ్ ఈజ్ హెల్త్ యాజ్ వెల్. ట్రస్ట్ మీ, మీ మెంటల్ హెల్త్
టైం మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ద వే యు మేనేజ్ యువర్ టైం, దాని మీద మీ మెంటల్ హెల్త్ కూడా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీ దగ్గర టైం లేకపోతేనే మీరు స్ట్రెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షనల్ సబ్జెక్ట్ 1 monthలో ఎలా అయినా కంప్లీట్ చేసేయాలని మీరు అనుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి స్ట్రెస్డ్ అవుట్. ఎందుకంటే ఆప్షనల్ పీజీ లెవెల్లో ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టం, ట్రికీగా ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ద ఆప్షనల్ యూ టేక్, చాలా జిఎస్ కంటే కాస్త కష్టంగా ఉంటుంది. ముందంతా టైం వేస్ట్ చేసేసారు, లాస్ట్ 1 monthలో ఆప్షనల్ కవర్ చేయాలి, లాస్ట్ 1 monthలో ఎథిక్స్ కవర్ చేయాలి, లాస్ట్ 1 monthలో ఎస్ఏ కవర్ చేయాలి. సో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు యూ విల్ డెఫినెట్లీ బి స్ట్రెస్డ్ అవుట్. మీ ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రైన్ అవుతాయి, మీ మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పాడవడం అనేది జరుగుతుంది. అందుకే ఆల్వేస్ రిమెంబర్ టైమ్ ఈజ్ హెల్త్. అందుకే ఏది చివరి వరకు తెచ్చుకోకుండా టైంని ప్రాపర్గా ఎలొకేట్ చేసుకుంటూ, టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అండ్ టైమ్ ఈజ్ సక్సెస్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే మీ మెంటల్ హెల్త్ బాగుంటుందో యూ విల్ బీ ఏబుల్ టు టేక్ గుడ్ డెసిషన్స్, వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు, ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే మీకు స్ట్రెస్ అనేటటువంటిది ఉంటుందో మీ మైండ్ చక్కగా పనిచేస్తుంది, మీకు ఉపయోగపడేటటువంటి, మీకు సక్సెస్ని తెచ్చేటటువంటి డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారు. సో దట్ ఆటోమేటిక్గా మీకు సక్సెస్ మీ వెనకే రావడం అనేటువంటి జరుగుతుంది, పరిగెత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అండ్ రిమెంబర్ టైమ్ ఈజ్ మనీ యాజ్ వెల్. ఎప్పుడైతే మీరు టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటారో మీకు సక్సెస్ వస్తుంది. అండ్ సక్సెస్ విల్ ఇన్ఎవిటబుల్లీ బ్రింగ్ మనీ into your pockets. And remember this, my dear students, time has a unique power of healing. Time heals everything. Whatever the past, మీ గతం ఎలా ఉన్నా, లేకపోతే వాట్ ఎవర్ యూ హ్యావ్ గాన్ త్రూ ఇన్ ద పాస్ట్, గతంలో మీకు ఎలాంటి చేదు సంఘటనలు ఎదురైనా మీరు టైంని ప్రాపర్గా ఎలొకేట్ చేసుకుంటే ఇక్కడి నుంచి టైం అనేటటువంటిది మీ బాధలు ఏవైతే ఉంటాయో మీ బాధలన్నిటిని దూరం చేస్తుంది. ఇట్ హీల్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆడ్ థింగ్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యువర్ పాస్ట్. మీరు గతంలో అనుభవించినటువంటి చేదు సంఘటనల్ని, మింగుడు పడిన సంఘటనల్ని, ప్రతి దాన్ని టైం హీల్ చేయడం జరుగుతుంది. సో మీ ఎడ్యుకేషన్ ఎలా జరిగినా, లేకపోతే మీరు ముందు ఎలా ఉన్నప్పటికీ మీరు ఇప్పుడున్నటువంటి మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని బెటర్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఒకసారి మీరు ఎగ్జామ్ క్రాక్ చేశారనుకోండి, మీ గతాన్ని ఎవరు పట్టించుకోరు, బికాజ్ యూ హ్యావ్ క్రాక్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ దిస్ వరల్డ్, ఇజంట్ ఇట్? సో ఇది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ టు manage your time very properly. So congratulations again, you have understood the nature of time management వల్ల ఉపయోగం అండ్ టైం ఎలా వర్క్ అవుతుందో మీకు ఇప్పుడు అర్థమైంది. టిప్ నెంబర్ 2, allocate your time or block your time. మీ టైం ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ మీరు 5 AM లేస్తున్నారు అనుకోండి, 5 AM to 6 AM ఏం చేయాలి, 6 AM to 7 AM ఏం చేయాలి, 7 to 8 ఏం చేయాలి, 8 to 9 ఏం చేయాలి. అలా మీ 24 గంటల్ని మీరు ప్రాపర్గా ఎలొకేట్ చేసుకోవాలి, బ్లాక్ చేసుకోవాలి. లేకపోతే ఒక రోజంతా మీరు ఏ సబ్జెక్ట్ యొక్క ప్రిపరేషన్కి కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ దీస్ ఇయర్స్ ఐ హ్యావ్ ఆల్వేస్ సజెస్టెడ్ దిస్ టు మై స్టూడెంట్స్, ద ఎంటైర్ సండే మీరు సీసాట్ ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివైజ్ చేయండి. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, ఫస్ట్ 1.5 hour మీరు ఆప్షనల్ మీద కేటాయించండి. సో ఇలా మీరు మీ టైం ఏదైతే ఉందో దాన్ని ముందే బ్లాక్ చేసి పెట్టుకోవాలి. దట్ విల్ హెల్ప్ యూ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయడానికి మీకు ఈ టెక్నిక్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు రేపు ఏం చేయాలి, లేకపోతే ఈ వారం మొత్తం ఏం చేయాలనేటటువంటి విషయాన్ని ముందే రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ద డే బిఫోర్ 6 AM to 5 AM to 6 AM ఏం చేయాలి, 6 AM to 7 AM ఏం చేయాలి, 7 AM to 8 AM ఏం చేయాలి, 8 AM to 9 AM ఏం చేయాలి. మామూలుగా ఎప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ఏం చేయాలో తెలియకపోయినప్పుడు డిస్ట్రాక్షన్ వస్తుంది. బట్ మీకు ఇక్కడ క్లియర్ ప్లాన్ అనేటటువంటిది ఉంది, ఏం చేయాలో మీకు ముందే రాసుకున్నారు, ముందే నోట్ డౌన్ చేసుకున్నారు. సో మీకు తెలుసు ఆ సమయంలో మీరు ఏం చేయాలనేటటువంటి దాన్ని. ఓకేనా? కాన్షియస్గా ఒకవేళ డిస్ట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, కాన్షియస్గా మీ మైండ్తో మీరే చెప్పుకోండి, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఆప్షనల్, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ సీసాట్, this is the time for history, this is the time for polity, this is the time for test series, this is the time for revision. Why you are thinking about some other thing? మాట్లాడుతూ ఉండండి, కాన్షియస్గా మీ బ్రెయిన్తో మీరు చెప్పుకుంటూ ఉండండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఈట్ దట్ ఫ్రాగ్ యాటిట్యూడ్. అంటే టాకిల్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఉదయం లేవగానే మీ ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా ఉంటాయి కాబట్టి మీకు ఏదైతే కష్టం అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటోరియల్ అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటున్నారు, కూర్చొని 1 గంట న్యూస్ పేపర్ చదవడం కష్టం అనుకుంటున్నారు, ఫస్ట్ ఆ పనే చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, దిస్ విల్ హెల్ప్ యూ స్టార్ట్ ద డే విత్ సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్. చాలా కష్టమైన దాన్ని నేను చేసేసాను, ఫస్ట్ 1 hourలోనే నేను ఫినిష్ చేశాను, అది మీకు రెస్ట్ ఆఫ్ ద డేకి ఒక పాజిటివ్ టోన్ అనేటటువంటిది ఇస్తుంది. ఇంత కష్టమైనది రోజులోనే నేను తొలి 2 గంటల్లోనే చేశాను, లేకపోతే తొలి 1 గంటలోనే చేశాను అనే ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ అకంప్లిష్మెంట్, ది ఫీలింగ్ ఆఫ్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది మీకు రోజు మొత్తాన్ని గైడ్ చేస్తుంది. ఒక పాజిటివ్ ఫీలింగ్తో మీరు ముందుకెళ్తారు, పాజిటివ్ ఫీలింగ్తో మీరు ప్రిపరేషన్ అనేటటువంటిది చేయగలుగుతారు. అండ్ ఆల్వేస్
ఆల్వేస్ ఎలొకేట్ యువర్ టైం అకార్డింగ్ టు యువర్ ప్రియారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అనుకోండి, మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ కష్టంగా ఉందనుకోండి, సో దానికి ఎక్కువ టైం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్ గ్రాడ్యుయేషన్లో చదువుకున్నారనుకోండి, ఆంథ్రోపాలజీని ఆప్షనల్ తీసుకున్నారనుకోండి, ఆ ఆప్షనల్లో ఫిజికల్ ఆంథ్రోపాలజీ మీకు ఛాలెంజింగ్గా ఉందనుకోండి, దానికి ఎక్కువ టైం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ప్రాబ్లం ఏంటో తెలుసు, మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలుసు, సో ఆ ఏరియాకి మీరు ఎక్కువ టైం ఇవ్వడం ద్వారా, మీ ఎనర్జీస్ ఏవైతే ఉంటే వాటిని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఈజీగా వాటిని ట్యాకిల్ చేయగలుగుతారు. సో టిప్ నెంబర్ 2, ఆల్వేస్ ఎలొకేట్ యువర్ టైం అకార్డింగ్ టు యువర్ ప్రియారిటీస్. సో టిప్ నెంబర్ 3, measure and review your time always. So the day before you have allocated your time to different areas, to different aspects. So at the end of each day మీరు ఏ ఏరియాకి ఎంత టైం అయితే అలొకేట్ చేశారో అంత టైం ఆ ఏరియాకి కంప్లీట్గా ఇచ్చారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ ఆప్షనల్కి అనుకుంటే ఆ 1 అవర్ మొత్తం ఆప్షనల్కి ఇచ్చారా, లేకపోతే ఏమైనా డిస్ట్రాక్ట్ అయ్యారా. సో వేర్ యువర్ టైమ్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్. మామూలుగా మనం ముందు ప్లాన్ వేసుకుంటాం, బట్ ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారం వెళ్తుందా అంటే వెళ్ళక్కర్లేదు కదా. సో ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయ్యారా, మీ 5 AM to 6 AM దేనికి వెళ్ళింది, 6 AM to 7 AM ఏ ఏరియాకి వెళ్ళింది, 7 AM to 8 AM మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, వేర్ యువర్ టైమ్ ఈజ్ గోయింగ్ అనేటటువంటి దాన్ని మెజర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ డే మీరు రివ్యూ చేసుకోండి. సో ఎందుకు డిస్ట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది, ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను, ఈ రొటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడంలో. వీలైతే ట్రై టు జాట్ డౌన్ ద రీజన్స్ వై యూ హ్యావ్ డిస్ట్రాక్టెడ్. అండ్ రేపు పొద్దున్న నెక్స్ట్ డే ఆ రివ్యూని చూసి ఫస్ట్ డే మీరు మొత్తం 8 hours టైమ్ స్టడీస్కి ఎలొకేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, బట్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ ఓన్లీ 2 hours. బట్ ఆ ఒక్కదాంతో మీరు ఇది అవ్వాల్సినటువంటి అవసరమే లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. యు ఆర్ జస్ట్ మేకింగ్ ఏ రివ్యూ అవుట్ ఆఫ్ ఇట్. యు ఆర్ ట్రైంగ్ టు జాట్ డౌన్ వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ నేను డిస్ట్రాక్ట్ అయ్యాను, ఎందుకు నేను టైం వేరే దానికి ఇవ్వాల్సి వచ్చింది, వీటన్నిటిని రాసుకునే ప్రయత్నం చేయండి కాన్షియస్గా, వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా రేపు పొద్దున రిపీట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆల్వేస్ రిమెంబర్, మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుందో, మనీ ఎక్కడికి వెళ్తుందో తెలియకపోతే యూ విల్ డెఫినెట్లీ బికమ్ పోర్ ఫర్ షూర్. అండ్ అలాగే మీ టైం కూడా ఎటువైపు వెళ్తుందో మీకు తెలియకపోతే యూ వోంట్ బి అచీవింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ రిమెంబర్ ద గోల్డెన్ రూల్. నేను ఫస్ట్ చెప్పాను, అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ టైమ్ అని. టైమ్ ఈజ్ హెల్త్, టైమ్ ఈజ్ మనీ అండ్ టైమ్ ఈజ్ సక్సెస్. ఆల్వేస్ రిమెంబర్ దీస్ గోల్డెన్ రూల్స్. టిప్ నెంబర్ 4, గివ్ టైమ్ ఫర్ డిస్ట్రాక్షన్స్ యాజ్ వెల్. ద డే బిఫోర్ మీరు ఏం చేస్తారు, టైం ఎలొకేట్ చేసుకుంటారు కదా. సో ఆ డెలికేట్ చేసుకునేటప్పుడు మీ డిస్ట్రాక్షన్స్కి కూడా టైం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. డిస్ట్రాక్షన్స్ మీన్ నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ చూడడం, అటు బ్రౌజ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, ఆర్ లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి వేరు ఛానల్స్ ఓపెన్ చేసి అక్కడ ఉండేటటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ర్యాండమ్గా ఓపెన్ చేయడం. రిమెంబర్, ఇది కూడా ఒక డిస్ట్రాక్షనే. లేకపోతే అన్నెసరీలీ ఏం చేస్తున్నామో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేసి మీ ఫీడ్లో కనిపించినటువంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా థంబ్నెయిల్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసి చూసేటటువంటి ప్రయత్నం చేయడం. ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్. అండ్ వీఆర్ హ్యూమన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ వెరీ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాట్ ఓన్లీ యూ, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫాల్స్ ప్రే ఫర్ డిస్ట్రాక్షన్స్. దానికి మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. సో ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ డిస్ట్రాక్షన్స్ ఈజ్ అవర్ ఎనిమీ. మన శత్రువు ఏంటి అంటే దిస్ డిస్ట్రాక్షన్స్. అండ్ వెల్కమ్ యువర్ ఎనిమీ విత్ ఓపెన్ స్మైల్. డిస్ట్రాక్షన్స్ కూడా టైం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7 to 8 PM మధ్యలో మాత్రమే నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను, లేకపోతే వెబ్ సిరీస్ ఏమైనా చూస్తాను, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా ర్యాండమ్ ఛానల్స్ ఓపెన్ చేస్తాను అని టైం పెట్టుకోండి. ఆ సమయంలో మాత్రమే ఆ పనులు చేయండి, ఆ సమయాన్ని మాత్రమే దానికి కేటాయించేటటువంటి ప్రయత్నం చేయండి. సో దట్ యువర్ మైండ్ వోంట్ ఫీల్ లైక్ యు ఆర్ ఎ నర్డ్. ఏంటి రోజంతా ఈ చదువు, ఏంటి రోజంతా ఈ పుస్తకాలు తిరగడం, ఏంటి రోజంతా ఈ రివిజన్ చేయడం, ఏంటి రోజంతా ఈ టెస్టులు రాసుకోవడం అనేటటువంటి ఒక చిరాకు వెగటు ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీకు రాదన్నమాట. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఆల్వేస్ అలొకేట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ డిస్ట్రాక్షన్స్ యాజ్ వెల్. అండ్ టిప్ నెంబర్ 5, లెట్ యువర్ పర్పస్ డ్రైవ్ యువర్ టైమ్. సో మనం ఏదైనా చేసే ముందు యూ నీడ్ టు ఫైండ్ యువర్ పర్పస్. మనం ఎందుకు అసలు ఒక పని చేస్తున్నాం, మనం ఎందుకు ఈ విధంగా బతుకుతున్నాం, వేరే విధంగా ఎందుకు బతకట్లేదు, మనం ఎందుకు మన రోజువారీ కార్యక్రమాలు ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాం, వేరే విధంగా ఎందుకు అనుకోవట్లేదు. సో ఇవన్నింటికి ఒక పర్పస్ అనేటటువంటిది ఉంటుంది, దాన్ని కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ మై పర్పస్ ఇన్ టేకింగ్ క్లాసెస్? ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ మై స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ఎ డిఫికల్ట్ టాపిక్ ఇన్ ద మోస్ట్ సింప్లెస్ట్ పాసిబుల్ వే. యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, ఏపీఎస్సీ ఎగ్జామ్ కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి నా స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్లో భాగంగా ఒక స్టాండర్డ్ బుక్ చదువుతుంటేనో లేకపోతే హిందూ పేపర్ చదువుతుంటేనో ఒక టాపిక్ వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకోండి, కష్టంగా అనిపిస్తుంది అనుకోండి, దాన్ని చాలా ఈజీగా ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్ ఉపయోగించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం ఏదైతే ఉందో, దట్ ఈస్ వాట్ మై పర్పస్ ఇన్ మై లైఫ్.
ఆల్వేస్ టేక్ క్లాసెస్. వాట్ ఎవర్ ఐ డూ, నేను దీని సెంట్రిక్గానే చేస్తాను. నేను క్లాస్ అని ఐ వోంట్ టీచ్ ఫర్ నేమ్ సేక్ కోసం నేను ఇది చెప్పను. ఇదర్ క్లాస్ చెప్పడం మానేస్తాను, కానీ నేనేం చేస్తాను, క్లాస్ చెప్పినప్పుడు బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నమే చేస్తాను. వేరాజ్ నేను ఒక ఫ్యాకల్టీని హైర్ చేసుకున్నాను అనుకోండి, ఆ ఫ్యాకల్టీ నా స్టూడెంట్స్ ఎయిదర్ మన కోర్సులు తీసుకున్న వాళ్ళు కానీ, మన యూట్యూబ్లో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ, వాళ్ళకి ఈజీ లాంగ్వేజ్లో సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పగలరా లేదా అని చూసే వాళ్ళని నేను రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటెంట్ టీంలో ఒక వ్యక్తిని హైర్ చేసుకున్నాను అనుకోండి, పీడిఎఫ్ చేయడానికి కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద నోట్స్ తయారు చేయడానికి కానీ. సో నా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో ఇతను ఏమైనా సాయం చేయగలడా, ఉపయోగపడగలడా, ఇతని స్కిల్ ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, నా స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ జర్నీని ఈయన ఏమైనా సింప్లిఫై చేయగలడా లేదా అని చూసే నేను వాళ్ళని హైర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఎవ్రీ బిట్ ఆఫ్ మై టైమ్ గోస్ దిస్ వే. సేమ్ అలాగే మీరు చేస్తున్నటువంటి పని వెనక, ఆల్ ద టాస్క్స్ వెనక ఒక పర్పస్ ఏంటి, అసలు ఎందుకు మీరు చేస్తున్నారు? యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం, ఇది మీ పర్పస్ అయిందనుకోండి. సో మీ యొక్క ప్రతి నిమిషం, ప్రతి గంట ఏమవ్వాలి తప్పకుండా, సో ఈ టాస్క్, ఈ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీ టైం ఉపయోగించబడాలి. అర్థమైందా? సో ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. అంటిల్ ఆర్ అన్లెస్ యూ డిసైడ్ యువర్ పర్పస్, మీ పర్పస్ని మీరు డిసైడ్ అయితే తప్ప మీరు టైంని ప్రాపర్గా ఎలొకేట్ చేయలేరు అండ్ మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయలేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ యువర్ పర్పస్. ఒక సబ్జెక్ట్ చదవడానికి కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇప్పుడు గంట 2 గంటలు చదవాలన్నప్పుడు ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్, కాన్షియస్గా మీ మైండ్తో మీరు మాట్లాడండి, దిస్ ఈజ్ మై పర్పస్ అండ్ దిస్ పర్టికులర్ టాస్క్ ఆఫ్ స్టడీయింగ్ ఫర్ 1 hour or 1.5 hours విల్ హెల్ప్ మీ ఫుల్ఫిల్ దిస్ పర్టికులర్ పర్పస్. సో అది ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు టైంని, మీ టాస్క్స్ని అప్రోచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఐ హోప్ దీస్ 5 important tips will definitely help you to manage your time effectively in this preparation journey, hectic preparation journey. Then why so late? ఈ రోజు నుంచే ఈ టిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం ద్వారా మీ టైంని బెటర్గా మేనేజ్ చేసుకోండి, సక్సెస్కి మరింత చేరువ అవ్వండి. అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ పర్టికులర్ సెషన్, లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. మీకు మన ఎఫర్ట్స్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని, మన ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇనిషియేటివ్స్తో మీకు ఉపయోగపడేటటువంటి చాలా వీడియోస్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. థ్యాంక్ యూ నాన్న, బాయ్ అమ్మ.